సార్ ప్రసాద్ గారు, సోషల్ మీడియాలో రెంటపాళ్ల జగన్ టూర్కి సంబంధించి రెంటపాళ్లలో ఏదో ఒక వీడియో, ఒక 10 సెకండ్ల వీడియో, అందులో 2 సెకండ్లు కారు కింద ఒక వ్యక్తి దొర్లుతుంది. దానికి కుక్క పిల్ల అని చంద్రబాబు నాయుడు గారు అయితే కనిపించిన ప్రతి చోట, వెళ్ళిన ప్రతి చోట, అది కలెక్టర్ల మీటింగ్ కానీ, క్యాబినెట్ కానీ, లేకపోతే పబ్లిక్ మీటింగ్ కానీ, పార్టీ మీటింగ్ కానీ, ఎక్కడైనా కుక్క పిల్ల అన్నారు. ఈరోజు వ్యక్తిని చంపి, ఒక అమాయకుడిని చంపి ఇంటర్ స్టేట్ డెలివరీ చేస్తే, కోపం నదిలో కూల్గా డెలివరీ చేసేస్తే సైలెంట్గా ఉన్నారు సార్. ఒక సోషల్ మీడియా వీడియో పైన స్పందించిన కుక్కపిల్లలాగా కుక్కపిల్ల అని పోల్చి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏమైపోయాయి? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? స్పందించే గుణం లేని పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని ఊహించుకోవడం కూడా తప్పు. ఎందుకంటే ఈ విషయం 2 సెకండ్ల వీడియో, 1.5 సెకండ్ వీడియో అనేది. సార్ ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, దిస్ ఈస్ కాల్డ్ మోడస్ ఆఫ్ ఆపరెండా. మోడస్ ఆఫ్ ఆపరెండాలో ఏదైనా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఈ రాజకీయం చేయడానికి వాళ్ళకి వెసులుబాటు ఉన్నప్పుడు వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కాళ్ళు చేతులు పట్టుకుని ఆయన అంబులెన్స్లో ఎక్కించింది కూడా కుక్కపిల్లని ఈడ్చుకెళ్ళినట్టు వాళ్ళని అపవాదు వేసేంత ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఇచ్చింది. అలా మాట్లాడే వాళ్ళకి ఇవి ఎక్కడ ఎందుకు కనబడతాయి? ఇక్కడ ఎలిమినేషన్ పాలిటిక్స్ అంటారు. ఎలిమినేషన్ పాలిటిక్స్లో ఏంటంటే జనసేన తన క్యాడర్ని, తన నాయకుల్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్కి అలవాటు పడింది. దానికి కర్త కర్మక్రియ పవన్ కళ్యాణ్ గారే బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. ఎప్పుడైతే సహకరిస్తున్నారో ఆ సహకారానికి అనుగుణంగా వీళ్ళు చేస్తున్న వినూత్న వక్ర రాజకీయాలకి మకిలి, మీరు అన్నట్టు కోపం నదిలో ఆ మకిలి కలగడానికి ఉపయోగపడుతుంది చూసుకొని కావాలంటే. ఇప్పుడు మీకు ప్రైమా ఫేజ్గా 21 స్థానాలు వాళ్ళకి ఇచ్చిన దగ్గర 21 స్థానాల్లో కూడా వాళ్ళు నిజంగా ఒక ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్లా ఉన్న వాళ్ళని ఎలా ఎలిమినేట్ చేస్తూ శాశ్వత పరిష్కారం అంటే ఇక మీద హెన్స్ ఫోర్త్ రేపొద్దున జరిగే కూటమిలో కూడా రేపొద్దున పవన్ కళ్యాణ్ అనే నాకు మాత్రమే టికెట్ ఇస్తే చాలన్న ప్రాతిపదిక మీద ముందుకెళ్తున్నారు. సో తర్వాత మీరు ఏ విధంగా ప్రక్షాళిద్దామన్నా సరే అంతర్గత విభేదాలు క్షేత్రస్థాయిలో ఉన్నవి, నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే పార్టీ పరంగా ఉన్న రాష్ట్ర స్థాయి నాయకులు ఎక్కడ దాన్ని కన్సిడర్ చేయట్లే. మీరు గమనించండి కావాలంటే ప్రొయాక్టివ్నెస్ ఆఫ్ రెస్పెక్ట్ టు బీజేపీ కనబడట్లే. అండ్ ఇన్ ద స్టేట్ పర్వ్యూలో మీరు రగిలిపోతున్న జనసేన క్యాడర్కి ఎక్కడా కూడా వీళ్ళ దగ్గర నుంచి సాంతనం ఉపశమనం కలగట్లే. ఎందుకంటే సురేష్ చెప్పినట్టు జెండా పట్టుకుని నిలబడి నిరంతరంగా ఉన్నా సరే దే డజంట్ ఈవెన్ బోదర్ టు కేర్ దెం. ఈయన 15 ఏళ్ళు మనం కలిసి ఆయనకి సేవ చేయాలి చంద్రబాబు నాయుడు గారికి అనగానే ఓహో వీళ్ళందరినీ అడ్డు తొలగించుకోవాలని టీడీపీ నాయకులు చెప్తున్నాను సార్. 15 ఏళ్ళు మనకి వాళ్ళు ఎలాగో ఊడిగం చేస్తారు, వీళ్ళని అడ్డు తొలగించుకుంటే ఇక్కడ మనమే ఎమ్మెల్యే టికెట్లు పొందడంలోనూ మనమే ముందుంటాం. ఇది ఎమ్మెల్యే టికెట్లు పొందడం కదా సార్, స్వయం ప్రతిపత్తి ఎప్పుడైతే నీకు ఉండదో, మీ ట్రాక్ రికార్డు 6.7% కన్ఫైన్ అయిన తన ఓటు బ్యాంకు ఏ విధంగానూ తెలుగుదేశం ఆపన్న హస్తం ఇవ్వకపోతే గెలిచే ప్రసక్తే లేదు. అలాంటప్పుడు ఏంటి, తనతో పాటు అనుకున్నప్పుడు తనతో పాటు వాళ్ళ ఆబ్లిగేషన్ని 21 స్థానాలు ఇచ్చి కూడా అందులో 13 స్థానాలు తెలుగుదేశం వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. సో ఈ ఆబ్లిగేషన్ అతని నిక్కర నిష్పత్తి ఎంత అంటే 13, 21 - 13 తీస్తే కమ్యూనిస్టుల కంటే ఘోరంగా అయిపోతుంది జనసేన. ఇదే ప్రూవెన్ కంటే ఘోరంగా బీజేపీ కన్నా ఘోరంగా ఉన్న ఒరిజినల్ ఎబిలిటీకి పరిరక్షణ కోసం తెలుగుదేశం ఆచ్ఛేదం తీసుకుంటూ సర్వైవ్ అవుతున్న పవన్ కళ్యాణ్.